హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైటర్ బే అనేటువంటి ఒక రైటింగ్ జాబ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ నుండి చాలా మంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు మీకు ఎటువంటి డిగ్రీ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో వితిన్ 15 డేస్లోనే మీకు ఒక టాప్ జాబ్ వచ్చే విధంగా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన టెస్ట్ అనేది ఫ్రీగా రాసి మీరు ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో జాబ్ అయితే పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి అనేటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి సంబంధించి ఈ విధంగా లాగిన్ అయ్యి మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడ బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి స్లాట్ బుక్ చేసుకొని టైం అండ్ డేట్ అనేది మీరు సెట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఆ పర్టికులర్ డే రోజున రాయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా రీలెవెల్ ద్వారా టెస్ట్ రాసి 1000 స్కోర్కి 700+ స్కోర్ చేసి టాప్ కంపెనీస్లో జాబ్ వచ్చినటువంటి ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ యొక్క లీడర్ బోర్డ్ పొజిషన్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు కూడా ఫ్రీ టెస్ట్ రాసి టాప్ స్కోర్ కనుక 700+ స్కోర్ కనుక చేసినట్లయితే మీకు కూడా ఈ విధంగా లీడర్ బోర్డ్ పొజిషన్లోనికి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. అవి చూసి దీనికి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా రాసి మీరు దీనికి సంబంధించిన స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ అయితే రాయండి. ఫ్రెండ్స్, రైటర్ బే అనేటువంటి ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసినట్లయితే వారు ఒక చిన్న టెస్ట్ అయితే పెడతారు. ఆ టెస్ట్ మీరు పాస్ అయినట్లయితే మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే రావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, వేటిపైన మీరు రైటింగ్ అనేది రాయాలి, ఈ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చెప్పి ఆ తర్వాత ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అయితే లేదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వైడ్ వెరైటీ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత ద రైట్ టు మేనేజ్ ది వర్క్ లోడ్ ఆన్ యువర్ ఓన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాంపిటేటివ్ శాలరీ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎనఫ్ రూమ్ ఫర్ పర్సనల్ గ్రోత్, రైటర్ సపోర్ట్ టీమ్ అవైలబుల్ 24/7 అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వారికి సంబంధించిన సోషల్ మీడియా సైట్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ కూడా మనకి పైన రైట్ సైడ్ టాప్లో కనిపిస్తున్నాయి చూడండి. సో మీరు అక్కడ నుంచి కూడా మీరు వారితో మాట్లాడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు ఈ పర్టికులర్ జాబ్స్ని మీరు ఫుల్ టైం లేదా పార్ట్ టైం బేసిస్ మీద మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. హయ్యర్ అకాడమిక్ లెవెల్ రైటర్స్ గెట్ యాక్సెస్ టు మోర్ కాంప్లెక్స్ జాబ్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పేమెంట్స్ ఏ విధంగా ఇస్తారనేది కూడా మనకి 3 ఆప్షన్స్ ద్వారా మనకి పేమెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేస్తారనేది ఇక్కడ మీరు పేమెంట్స్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడికి మనం పేమెంట్స్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎవ్రీ మంత్ 16th to 20th మధ్యన దీనికి సంబంధించి మనకి పేమెంట్స్ అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. అలాగే ఎవ్రీ మంత్ బిగినింగ్ 1st to 5th మధ్యన పేమెంట్స్ అయితే ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో పేమెంట్స్ ఆప్షన్ డీటెయిల్స్ షుడ్ బి ప్రొవైడెడ్ అట్లీస్ట్ 4 days prior టు ది బిగినింగ్ ఆఫ్ ది పేమెంట్ పీరియడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక మంత్ 12th నుంచి 27th మధ్యన మీరు దీనికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ మెథడ్స్ వచ్చేసి వెబ్ మనీ, అలాగే హైపర్ వాలెట్, అలాగే పయోనీర్ అనేటువంటి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ నుంచి మీకు మనీ అనేది పంపిస్తారు. అది ఏ విధంగా పంపిస్తారు ఏంటనేది జాయిన్ అయినటువంటి వారికి తర్వాత అయితే చెప్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి మీరు వర్క్ చేయాల్సినటువంటి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ టాపిక్స్ పైన మీరు రైటింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. అకౌంటింగ్ కానీ, అడ్వర్టైజింగ్ కానీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఫిజిక్స్, అలాగే జనరల్ స్టడీస్ ఇచ్చారు, ఫైనాన్స్, ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇంజనీరింగ్, బయాలజీ, ఏవియేషన్, బిజినెస్, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్స్, కన్జ్యూమర్ సైన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్, అలాగే హిస్టరీ, హెల్త్ కేర్ అని చెప్పేసి మనకి చాలా టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు దేని మీద
ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకొని దాని మీద మీరు రైటింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. కొన్ని అసైన్మెంట్స్ అనేవి ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి మీకు. సో విత్ ఇన్ ద డెడ్ లైన్ లోపు మీరు దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలని మెన్షన్ చేశారు. సో టాప్ 10 జాబ్స్ అవైలబుల్ విత్ ఇన్ 24 అవర్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో సో పర్ పేజ్కి ఎంత ఇస్తారనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 32 పేజెస్కి ఇంజనీరింగ్కి సంబంధించి $384 అయితే వస్తాయి. 48 పేజెస్ మీరు రాస్తే ఇక్కడ ఫిల్మ్ స్టడీస్కి సంబంధించి $384 వస్తాయి. ఈ విధంగా మనకి పేజెస్కి సంబంధించి ఆ పర్టికులర్ కేటగిరీని బట్టి ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హౌ ఈ వర్క్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం 4 సింపుల్ స్టెప్స్లో మీరు దీనికి సంబంధించి జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక గ్రామర్ టెస్ట్ అనేది పెడతారు, అది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు రైట్ ఏ షార్ట్ ప్రాంప్ట్ అండ్ అప్లోడ్ అని ఎస్ఏ శాంపుల్ అని చెప్పేసి అంటారు. మీరు ఒక శాంపుల్ ఎస్ఏ అనేది రాసి దానికి సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ ఏ ఫోటో ఆఫ్ యువర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ యువర్ కరికులం వైటా రెజ్యూమేని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి రైటర్ బే నుంచి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఫ్రీలాన్స్ రైటింగ్ జాబ్స్ ఇన్ ఇండియా, ఫ్రీలాన్స్ రైటింగ్ జాబ్స్ ఇన్ యూఎస్ఏ అని చెప్పేసి ఉంది. సో ఇండియాకి సంబంధించి కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇండియాకి సంబంధించి ఎటువంటి ఇక్కడ బెనిఫిట్స్ ఉంటాయి, సో వారికి సంబంధించి ఏ విధంగా వర్క్ ఉంటుందని ఇక్కడ చూడొచ్చు. ఏ ఫ్రీలాన్సర్ జాబ్ యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్ టు $20 పర్ పేజ్ వరకు మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. దీనికి సంబంధించి ఇక్కడ ఎటువంటి డిసిప్లిన్స్లో మీరు ఈ యొక్క పేజెస్కి సంబంధించినటువంటి టాపిక్స్పై మీరు రైటింగ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడైతే చూపించడం జరిగింది. టాప్ 10 రైటర్స్ లాస్ట్ 30 డేస్లో అర్న్ చేసినటువంటి మనీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు చెప్తాను. సో చూసి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్, మీరు అప్లై చేయడానికి సంబంధించి మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ 3 ఫీల్డ్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్ అనేది కనిపిస్తుంది. మీ ఫస్ట్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండేలాగా చూసుకోండి. లాస్ట్ నేమ్లో కూడా మీ యొక్క స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండేలా చూసుకోండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇచ్చి ఆ తర్వాత అప్లై నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో నేను ఆ ఫీల్డ్స్ అన్నీ ఫిలప్ చేసి నేను అప్లై నౌపై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టార్ట్ ఎర్నింగ్ టుడే అని చెప్పేసి ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తుంది. ఫస్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఆ తర్వాత క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. 3 స్టెప్స్లో మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏదైతే నా నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చానో అవి క్యాపిటల్ లెటర్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండేలాగా నేను పెట్టుకున్నాను. సో మీరు కూడా అలాగే పెట్టండి. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా పెట్టండి. ఒక 21 ఇయర్స్ అబవ్ ఉండేలాగా మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి. తర్వాత మీరు మేలా ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సిటీకి సంబంధించి హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ఇలాగా పెద్ద పెద్ద సిటీస్ నేమ్స్ అయితే ఇవ్వండి, మీ విలేజ్ నేమ్స్ అయితే ఇవ్వకండి. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, అలాగే ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వండి. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ప్రైమరీ మొబైల్ నెంబర్స్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ వర్క్ చేయకపోతే ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్స్ని వారైతే కాంటాక్ట్ అవుతారు. తర్వాత మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ రీపాస్వర్డ్ మళ్ళీ ఇంకోసారి అదే పాస్వర్డ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి నేను నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తాను. నెక్స్ట్ స్టెప్పై క్లిక్ చేసే ముందు కింద మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. టు అప్లై యూ నీడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రీడ్ ఏ ట్యుటోరియల్ అండ్ టేక్ షార్ట్ క్విజెస్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ గివెన్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత కంప్లీట్ ఏ షార్ట్ రైటింగ్ ప్రాంప్ట్ అండ్ 1 శాంపుల్ పేపర్ 275 to 350 వర్డ్స్లో మీరు ఒక షార్ట్ రైటింగ్ ప్రాంప్ట్ అనేది ఒక శాంపుల్ పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన CV అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొవైడ్ శాంపిల్స్ ఆఫ్ యువర్ వర్క్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో రిసీవ్ బోనసెస్ ఫర్ యువర్ హైయర్ రైటింగ్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పై నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్లోనికి మనం సెకండ్ స్టెప్లోనికి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ ఏంటనేది మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి లాంగ్వేజెస్ అయితే వస్తాయి. సో మనం మన యొక్క లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేటివ్ లాంగ్వేజ్ మనది తెలుగు కాబట్టి తెలుగు అనేటువంటి ఆప్షన్ మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేశాను. తర్వాత అదర్ లాంగ్వేజెస్ యూ కెన్ రైట్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఇక్కడ తెలుగు ఆల్రెడీ మెన్షన్ చేశాం కాబట్టి
ఇంగ్లీష్, హిందీ లాంటివి మీరు ఎక్కడైతే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ యువర్ హయ్యెస్ట్ వేరియబుల్ అకాడమిక్ డిగ్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అని, లేదా మాస్టర్స్ డిగ్రీ అయితే మాస్టర్స్ అని, అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ అని, లేదా పిహెచ్డి అయితే పిహెచ్డి అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యువర్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ యువర్ డిగ్రీ మేజర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం ఏ డిగ్రీలో చేసాం అంటే డిగ్రీ అనేది మనం దేనిలో చేసాం, బీటెక్, బీఎస్సీని ఎలాంటిది మనం ఎక్కడైతే మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లీజ్ సెలెక్ట్ 3 to 7 డిసిప్లిన్స్ యు ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ న్యాచురల్ సైన్సెస్లో ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. కెమిస్ట్రీ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు 3 to 7 డిసిప్లిన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బిజినెస్ స్టడీస్ కింద మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ స్టడీస్లో ఏదో ఒకటి మార్కెటింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి సోషల్ సైన్సెస్లో దీనికి సంబంధించి హిస్టరీ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అది మీ చాయిస్. నేను హిస్టరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత లైఫ్ సైన్సెస్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్త్ కేరా, పబ్లికా, నర్సింగా, బయాలజీనా, జెనెటిక్స్ అనేది ఇలా ఉంటుంది. సో అందులో ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అప్లైడ్ సైన్స్లో కూడా సైన్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 to 7 అన్నారు. నేను ఇక్కడ 4 సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, జాగ్రఫీ అని. సో ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ నో మోర్ దాన్ 7 అయితే సెలెక్ట్ చేయకూడదని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 2 + 3 1 4 5 6 7. సో నేను టోటల్గా 7 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ప్లీజ్ ఇండికేట్ సాఫ్ట్వేర్ యూ హ్యావ్ యాక్సెస్ టు అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వచ్చినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటనేది మెన్షన్ చేయాలి. మీకు వచ్చినా రాకపోయినా కూడా ఇది వచ్చు అన్నట్లుగా మీరైతే అది సెలెక్ట్ చేసుకోండి. సి ప్రోగ్రామింగ్ అని లేదా C++ అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో 2 steps కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్లోనికి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అవైలబుల్ టు టేక్ అర్జెంట్ ఆర్డర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఆన్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు లేదా ఆఫ్లో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత అవైలబుల్ 24/7 అనేటువంటి ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. తర్వాత మీకు సంబంధించి కొంత ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అబౌట్ మీ అనేటువంటి ఒక బాక్స్లో. తర్వాత మోటివేషన్ లెటర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మీరు కొంత రాయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. లెట్ us know your motivation to become a part of our team అని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించి అసలు మీరు ఈ టీంలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ దీనికి సంబంధించి దేని ద్వారా మీరు మోటివేట్ అయ్యి ఈ ప్లాట్ఫామ్లోనికి రావాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే యూ హ్యావ్ లర్న్డ్ అబౌట్ అవర్ వెబ్సైట్ ఫ్రమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు దీనికి సంబంధించి అంటే ఇక్కడ మనకి యూట్యూబ్ అనేది లేదు కాబట్టి అదర్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వండి. తర్వాత షేర్ విత్ అస్ యువర్ సోషల్ మీడియా అకౌంట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఇన్సర్ట్ ఏ లింక్ టు యువర్ సోషల్ మీడియా అకౌంట్ అని చెప్పేసి అంటున్నారు. సో మీ యొక్క సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ ఫేస్బుక్ కానీ లేదా ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవి ఉంటాయి కదా, ఆ లింక్స్ మీరు ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ అదర్స్కి సంబంధించి ఇక్కడ మీరు ఏదైనా మ్యాటర్ ఏదైనా రాయొచ్చు అనమాట. తర్వాత ఐ అగ్రీ టు యూజ్ టెలిగ్రామ్ యాప్ యాజ్ ఏ సోర్స్ ఫర్ రిసీవింగ్ అప్డేట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసి తర్వాత ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై ప్రైవసీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్పై క్లిక్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఒక షార్ట్ రైటింగ్ ప్రాంప్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో 275 నుంచి 350 వర్డ్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. సో అది రాసిన తర్వాత మీ యొక్క CV అనేది కరికులం వైటా అలాగే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత శాంపిల్స్ ఆఫ్ యువర్ వర్క్కి సంబంధించినటువంటి ఆప్షనల్ కింద ఇచ్చారు ఇది. సో మీకు ఏమైనా వర్క్ మీరు ఇంతకుముందు ఇలాగ రైటింగ్ వర్క్ ఏమైనా చేస్తుంటే అది కూడా మీరు పెట్టవచ్చు, మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పయోనీరు, వెబ్ ఆఫ్లైన్, తర్వాత హైపర్ వాలెట్ అనేటువంటి ఒక 3 ఆప్షన్స్ ద్వారా మీకు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.